స్వర్గం గురించి మాట్లాడుకుందాం. స్వర్గం అంటే ఆనందం, సౌఖ్యంతో నిండిన ఒక అద్భుతమైన ప్రదేశం. అక్కడికి వెళ్ళడానికి మనం విశ్వాసంతో, మంచి పనులతో జీవించాలి. అప్పుడు అల్లాహ్ తాలా మనకు ఈ స్వర్గాన్ని బహుమతిగా ఇస్తాడు. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్పారు, అల్లాహ్ తాలా తన నీతిమంతులైన భక్తుల కోసం అలాంటి అద్భుతాలను సిద్ధం చేశాడు. ఎవరి కంటికి కనపడనివి, ఎవరి చెవికి వినపడనివి, ఎవరి మనసులోనూ ఊహకు రానివి. స్వర్గంలోని గోడలు బంగారం, వెండి ఇటుకలతో, కస్తూరి మట్టితో నిర్మించబడ్డాయి. ఒక ఇటుక బంగారం, మరొకటి వెండి. భూమి కుంకుమతో, ముత్యాలతో, యాకుత్లతో నిండి ఉంటుంది. స్వర్గంలో 100 స్టేజ్లు ఉన్నాయి. ఒక్కో స్టేజ్ భూమి నుంచి ఆకాశం వరకు విస్తరించి ఉంటుంది. స్వర్గపు ద్వారాలు ఎంత పెద్దవంటే, వేగంగా పరిగెత్తే గుర్రం ఒక వైపు నుంచి మరోవైపుకు పరిగెత్తడానికి 70 సంవత్సరాల పాటు ఆగకుండా పరిగెడితే అప్పుడు చేరుకుంటుంది. స్వర్గంలో మనం కలలో కూడా ఊహించని ఆశీర్వాదాలు ఉంటాయి. రకరకాల పండ్లు, గింజలు, పాలు, తేనె, మద్యం అంటే మత్తును కలిగించనిది, రుచికరమైన ఆహారాలు స్వర్గవాసులకు అందుబాటులో ఉంటాయి. ఖురాన్లో ఇలా చెప్పారు, అక్కడ పండ్లు, ఖర్జూరాలు, దానిమ్మలు ఉన్నాయి. స్వర్గవాసులు ఈ లోకంలో ఎవరికి దొరకని అందమైన బట్టలు ధరిస్తారు. ఖురాన్ షరీఫ్ ఇలా చెబుతోంది, వాళ్లు సౌకర్యవంతమైన పరుపులపై వాలి, ముత్యాలు, కస్తూరితో అలంకరించబడతారు. ఎప్పుడూ ఆనందంగా, సుఖంగా ఉంటారు. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్వర్గంలో ఏమేమి ఉంటాయో, స్వర్గంలోని ప్రదేశాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ కామెంట్ చేయండి. హజ్రత్ అబూ సయీద్ అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా చెప్పారు, మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఒక పిలుపు వినిపిస్తుంది, ఓ స్వర్గవాసులారా, మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు, ఎన్నటికీ జబ్బుపడరు, ఎప్పుడు జీవించి ఉంటారు, చనిపోరు, ఎప్పుడు యవ్వనంగా ఉంటారు, ముసలితనం రాదు, ఎప్పుడు సుఖంగా ఉంటారు, కష్టాలు లేదా శ్రమలు ఎదుర్కోరు. స్వర్గం అనేది అల్లాహ్ తాలా విశ్వాసుల కోసం నిర్మించిన ఒక అద్భుత ఇల్లు. అక్కడ ఎవరి కంటికి కనపడని, చెవికి వినపడని, మనసులో ఊహించని ఆశీర్వాదాలు ఉన్నాయి. స్వర్గంలోని ఒక స్త్రీ భూమి వైపు చూస్తే, భూమి నుంచి ఆకాశం వరకు సుగంధంతో నిండిపోతుంది. సూర్య చంద్రుల కాంతి మసకబారిపోతుంది. ఒక రివాయత్లో ఇలా ఉంది, ఒక హూర్ తన చేతిని భూమి, ఆకాశం మధ్య పెడితే, ఆమె అందం వల్ల సూర్య చంద్రులు మసకబారతాయి. ఆమె ఒక్కసారి తన దుప్పటిని బయటపెడితే, సూర్యుడు దీపంలాగా అగుపిస్తాడు. స్వర్గంలోని ఒక్క చిన్న వస్తువు ఈ లోకంలో కనిపిస్తే, ఆకాశం, భూమి అంతా దానితో అలంకరించబడతాయి. స్వర్గంలో ఒక్కో ముత్యం గుడారం 60 మైళ్ల ఎత్తు ఉంటుంది. 4 నదులు ఉన్నాయి. ఒకటి నీటిది, ఒకటి పాలది, ఒకటి తేనెది, ఒకటి మద్యంది. ఈ నదుల నుంచి శాఖలు ప్రతి ఒక్కరి ఇంటికి చేరతాయి. ఈ నదులు భూమిని తవ్వకుండా భూమిపైనే ప్రవహిస్తాయి. ఒక ఒడ్డు ముత్యాలది, మరొకటి యాకుత్ది. నదుల భూమి కస్తూరితో నిండి ఉంటుంది. అక్కడి మద్యం ఈ లోకంలోని మద్యం లాంటిది కాదు. అది దుర్వాసన కలిగించదు, మత్తు తెప్పించదు, తాగేవాళ్లు అసభ్యంగా మాట్లాడరు. అది పవిత్రమైన మద్యం, మరియు అది అన్ని లోపాల నుండి మినహాయించబడింది. స్వర్గవాసులకు రుచికరమైన ఆహారాలు వెంటనే అందుబాటులో ఉంటాయి. ఏది కోరుకున్నా అది వెంటనే సిద్ధంగా ఉంటుంది. ఒక పక్షిని చూసి దాని మాంసం తినాలనిపిస్తే అది కాల్చిన రూపంలో వెంటనే వస్తుంది. నీళ్లు, ఇతర పానీయాలు కావాలంటే కుండలు తమంతట తాము చేతిలోకి వస్తాయి. అందులో సరిగ్గా కావలసినంత నీరు, పాలు, తేనె, మద్యం ఉంటాయి. ఒక్క చుక్క కూడా తక్కువ కాదు, మరియు ఎక్కువ కాదు. అవి తాము వచ్చిన చోటికి తిరిగి వెళ్ళిపోతాయి. అక్కడ మలినం, గబ్బు, మూత్రం, ఉమ్మి, చెవిమైల, శరీరమైలం ఏమీ ఉండవు. కేవలం సుగంధభరితమైన చెమట మాత్రమే వస్తుంది. ఆహారం అంతా సులభంగా జీర్ణమవుతుంది. ప్రతి ఒక్కరికి ఒక 100 మంది ఆహారం తినే శక్తి ఇవ్వబడుతుంది. వారి నాలుకల నుంచి ఎప్పుడూ తస్బీహ్, తక్బీర్, బరకత్లు శ్వాసలా వస్తాయి. ప్రతి ఒక్కరికి ఒక 100 మంది సేవకులు ఉంటారు. వారి చేతుల్లో ఒక చేతిలో వెండి పాత్ర, మరొక చేతిలో బంగారు పాత్ర ఉంటుంది. ప్రతి పాత్రలో కొత్త రంగుల ఆశీర్వాదాలు ఉంటాయి. ఎంత తిన్నా రుచిలో తగ్గుదల లేదు. ఆనందం మరింత పెరుగుతుంది. స్వర్గవాసుల బట్టలు ఎప్పటికీ పాతవి కావు, నాశనం కావు. స్వర్గంలో మొదటి బృందం చేరినప్పుడు వారి ముఖాలు 14వ రాత్రి చంద్రుడిలా ప్రకాశిస్తాయి. 2వ బృందం అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రంలా ఉంటుంది. స్వర్గవాసులంతా ఒకే హృదయంతో ఉంటారు. వారి మధ్య విభేదాలు, ద్వేషం ఉండవు.
ప్రతి ఒక్కరికి కనీసం 2 భార్యలు లభిస్తారు. ఒక వ్యక్తి తన ముఖాన్ని ఆమె బుగ్గలలో అద్దంలో కంటే స్పష్టంగా చూస్తాడు. అత్యల్ప స్థాయి ముత్యం కూడా తూర్పు నుంచి పడమర వరకు ప్రకాశిస్తుంది. స్వర్గంలోని బట్ట ఈ లోకంలో ధరిస్తే చూసిన వాళ్ళు స్పృహ కోల్పోతారు. స్వర్గంలోని స్త్రీ సముద్రంలో ఉమ్మితే సముద్రం తేనె కంటే తీయగా మారిపోతుంది. స్వర్గంలో ఒక వ్యక్తి ప్రవేశిస్తే 2 హూర్లు మధురమైన గొంతుతో పాడతారు. కాని వారి పాటలు శైతానీ కాదు, అల్లాహ్ స్తుతి పవిత్రత గురించినవి. స్వర్గంలో నిద్ర ఉండదు, ఎందుకంటే నిద్ర ఒక రకమైన మరణం. స్వర్గంలో మరణం ఉండదు. స్వర్గవాసులు తమ పనుల ప్రకారం స్థానం పొందుతారు. అల్లాహ్ దయకు హద్దు లేదు. 1 వారం తర్వాత వారికి తమ పరమాత్మను సందర్శించే అవకాశం ఇవ్వబడుతుంది. అప్పుడు దైవ సింహాసనం బయటపడుతుంది. అల్లాహ్ స్వర్గంలోని ఒక తోటలో తన దర్శనం ఇస్తాడు. స్వర్గవాసుల కోసం కాంతి, ముత్యాలు, యాకుత్, బంగారం, వెండితో చేసిన వేదికలు ఏర్పాటవుతాయి. అత్యల్ప స్థాయి వారు కస్తూరి, కర్పూరం దిబ్బలపై కూర్చుంటారు. ఎవరూ తమను తాము తక్కువగా భావించరు. అల్లాహ్ దర్శనం సూర్యుడు మరియు 14వ రాత్రి చంద్రుడిలా స్పష్టంగా ఉంటుంది. ప్రతి శుక్రవారం స్వర్గంలో ఒక మార్కెట్ ఏర్పాటవుతుంది. వింతగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. ఇస్లామీయ గ్రంథాల్లో స్వర్గంలో మార్కెట్ ఉంటుందని చెప్పబడింది. అల్లాహ్ మనల్ని తన ఆరాధన కోసం సృష్టించాడు. ఖురాన్లో ఇలా ఉంది: నేను మానవుడిని నా ఆరాధన కోసం సృష్టించాను, నన్ను గుర్తించమని. మన జీవిత లక్ష్యం అల్లాహ్ ఆరాధన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాల ప్రకారం జీవించడం. మనం చనిపోయిన తర్వాత శిక్ష లేదా బహుమతి లభిస్తుంది. అల్లాహ్ స్వర్గం మరియు నరకాన్ని సృష్టించాడు. మన ఈ జీవితం ఆధారంగా ఇవి నిర్ణయించబడతాయి. అల్లాహ్ ఆదేశాల ప్రకారం జీవిస్తే స్వర్గం, నాఫర్మాని చేస్తే నరకం. హజ్రత్ సయ్యద్ రజియల్లాహు అన్హో హజ్రత్ అబూ హురైరా రజియల్లాహు అన్హోతో కలిశారు. అబూ హురైరా ఇలా అన్నారు: మదీనా మార్కెట్లో మనం కలిసినట్లే స్వర్గ మార్కెట్లో కూడా అల్లాహ్ మనల్ని కల్పిస్తాడని ప్రార్థిస్తున్నాను. సయ్యద్ ఆశ్చర్యంగా అడిగారు: స్వర్గంలో కూడా మార్కెట్ ఉంటుందా? అబూ హురైరా ఇలా చెప్పారు: అవును, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, స్వర్గవాసులు తమ పనుల గొప్పతనం బట్టి స్థానం పొందుతారు. ఎవరి పనులు ఎంత గొప్పవో అంత ఉన్నతమైన స్థానాలు, దృశ్యాలు లభిస్తాయి. ప్రతి శుక్రవారం వారు తమ పరమాత్మను సందర్శించే అవకాశం పొందుతారు. అల్లాహ్ స్వర్గంలోని ఒక పెద్ద తోటలో దర్శనం ఇస్తాడు. కాంతి, ముత్యాలు, యాకుత్, బంగారం, వెండితో వేదికలు ఏర్పాటవుతాయి. అత్యల్ప స్థాయి వారు కస్తూరి, కర్పూరం దిబ్బలపై కూర్చుంటారు. ఎవరూ తమను తాము తక్కువగా భావించరు. అబూ హురైరా ఇలా అడిగారు: ఓ ప్రవక్త, ఆ రోజు మనం అల్లాహ్ను చూడగలమా? ప్రవక్త ఇలా చెప్పారు: ఖచ్చితంగా. మనం భూమిపై పగటి వెలుగులో సూర్యుడిని, 14వ రాత్రి చంద్రుడిని చూడటంలో సందేహముందా? వారు లేదు అన్నారు. అప్పుడు ఆయన ఇలా చెప్పారు: అదే విధంగా అల్లాహ్ను చూడటంలో సందేహం ఉండదు. ఈ దర్శన సభలో అల్లాహ్ ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. ఒక వ్యక్తిని ఉద్దేశించి, ఓ అముక, నీవు ఈ లోకంలో పాపం చేసిన రోజు గుర్తుందా అని అడుగుతాడు. అతను, నా పరమాత్మ, నీవు నా పాపాలను క్షమించలేదా అని అడుగుతాడు. అల్లాహ్ ఇలా చెబుతాడు: నిశ్చయంగా నేను నీ పాపాలను క్షమించాను. నా క్షమాపణ వల్ల నీవు ఈ స్థానానికి చేరావు. అప్పుడు వారిపై ఆనందం, గౌరవం కమ్ముకుంటుంది. ఎన్నడూ అనుభవించని సుగంధం వారిపై కురుస్తుంది. అల్లాహ్ ఇలా చెబుతాడు: లేవండి, మీకోసం సిద్ధం చేసిన వస్తువుల వైపు వెళ్ళండి, మీ ఇష్ట ప్రకారం తీసుకోండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: స్వర్గవాసులు ఈ మార్కెట్కు చేరుకుంటారు. అక్కడ దేవదూతలు సమకూరతారు. ఎన్నడూ చూడని, వినని, ఊహించని వస్తువులు ఉంటాయి. మనం కోరుకున్నవి మనకు ఇవ్వబడతాయి. కానీ కొనుగోలు, అమ్మకం ఉండవు. స్వర్గవాసులు ఒకరినొకరు కలుస్తారు. ఒక ఉన్నత స్థాయి వ్యక్తి తక్కువ స్థాయి వ్యక్తిని చూస్తాడు, కానీ అతను తక్కువ అని భావించడు. వారి సంభాషణ ముగియకముందే ఉన్నత స్థాయి వ్యక్తి తన సహచరుడి బట్టలు తనవి కంటే మెరువని గ్రహిస్తాడు. స్వర్గంలో ఎవరినీ బాధపెట్టే అవకాశం ఇవ్వబడదు. ప్రవక్త ఇలా చెప్పారు: ఆ తర్వాత స్వర్గవాసులు తమ ఇళ్లకు తిరిగి వెళతారు. వారి భార్యలు మర్హబా, స్వాగతం అని స్వాగతిస్తారు. ఒక స్త్రీ తన భర్తతో, మీరు ఈ సమయంలో ముందు వెళ్ళినప్పటికంటే అందంగా ఉన్నారు అని చెబుతుంది. అతను, ఈరోజు మాకు అల్లాహ్ వద్ద కూర్చునే గౌరవం లభించింది, అది మా అందాన్ని పూర్తి చేసింది అని చెబుతాడు. స్వర్గ మార్కెట్లో అందమైన రూపాలు సృష్టించబడతాయి. ఎవరైనా ఒక రూపాన్ని ఇష్టపడితే
వారు ఆ రూపంలో మారిపోతారు. తిరిగి భార్యల వద్దకు వెళితే ఆమె, ఓ అల్లాహ్ స్నేహిత, నిన్ను ఈ రోజు కంటే అందంగా ఎప్పుడు చూడలేదు అని అంటుంది. అతను, నేను స్వర్గ మార్కెట్లో అల్లాహ్ స్నేహితులతో ఉన్నాను. అల్లాహ్ మాకు అందమైన రూపాలను ఇచ్చాడు. నేను ఒక రూపాన్ని ఎంచుకున్నాను. ఇప్పుడు ఇలా కనిపిస్తున్నాను. నీవు నన్ను ఎలా చూస్తున్నావు అని అడుగుతాడు. ఆమె, ఇప్పటివరకు నీకంటే అందమైన దేనిని చూడలేదు అని చెబుతుంది. అతను కూడా, అల్లాహ్ సాక్షిగా నీకంటే అందమైన దేనిని చూడలేదు అని చెబుతాడు. ఆమె ఇలా అంటుంది, నీవు వెళ్ళిన తర్వాత స్వర్గ మార్కెట్ నుంచి అల్లాహ్ మాకు అందమైన బట్టలు పంపాడు. నాకు ఈ రూపమిచ్చాడు. నీవు నన్ను ఎలా చూస్తున్నావు? అతను, నీకంటే అందమైన దేనిని చూడలేదు అని చెబుతాడు. స్వర్గ మార్కెట్లో కొనుగోలు, అమ్మకం ఉండవు. అక్కడ పట్టు, సంగని పట్టు, బిఛానాలు, యాకుత్, తాజ్లు ఉంటాయి. స్వర్గవాసులు కోరుకున్నది తీసుకుంటారు. కాని మార్కెట్లో ఏ లోటు ఉండదు. అక్కడ అందమైన రూపాలుంటాయి. ప్రతి రూపం ఛాతీపై ఇలా వ్రాయబడి ఉంటుంది. ఎవరు ఈ అందాన్ని కోరుకుంటారో అల్లాహ్ వారి రూపాన్ని దాని ప్రకారం మార్చివేస్తాడు. హజ్రత్ ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, అల్లాహ్ స్వర్గవాసులకు వ్యాపారం చేసే అనుమతి ఇస్తే వారు పట్టు మరియు సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తారు. స్వర్గవాసులు స్వర్గంలో చేరిన తర్వాత అల్లాహ్ ఇలా అడుగుతాడు, మీరు ఇంకేమైనా కోరుకుంటున్నారా? వారు, మీరు మా ముఖాలకు కాంతి ఇచ్చారు, స్వర్గంలో ప్రవేశింపజేశారు, నరకం నుంచి విముక్తి చేశారు అని అంటారు. అప్పుడు అల్లాహ్ తన తెరను తొలగిస్తాడు. అల్లాహ్ దర్శనం కంటే గొప్ప ఆశీర్వాదం ఏది ఉండదు. హజ్రత్ జా రజియల్లాహు అన్హు ఇలా చెప్పారు, స్వర్గవాసులు తమ ఆశీర్వాదాలను ఆనందిస్తుంటే ఒక్కసారిగా కాంతి ప్రకాశిస్తుంది. వారు తలెత్తి చూస్తే అల్లాహ్ తబారక్ వతాల దర్శనం ఇస్తాడు. అల్లాహ్ ఇలా చెబుతాడు, అస్సలాము అలైకుం ఓ స్వర్గవాసులారా. ఖురాన్లో ఇలా ఉంది, వారికి పరమాత్మ నుంచి సలాం ఇవ్వబడుతుంది. అల్లాహ్ వారి వైపు చూస్తాడు, వారు అల్లాహ్ వైపు చూస్తారు. అల్లాహ్ వైపు చూస్తున్నంతసేపు స్వర్గంలోని ఏ ఆశీర్వాదం వైపు దృష్టి సారించరు. అలా ఆ బరకత్ వారి స్థలాలలో కొనసాగుతుంది. సుబహానల్లాహ్. ఈ అద్భుత కథ విన్న తర్వాత కామెంట్లో సుబహానల్లాహ్ రాయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. యువర్స్ వాయిస్ ఆఫ్ ఇస్లాం తెలుగు.